తెలంగాణ ఎక్సైజ్ శాఖలో మంత్రి జూపల్లి ప్రిన్సిపల్ సెక్రటరీ రిజ్వీ మధ్య కోల్డ్ వార్ భగ్గుమంది. తానిచ్చిన ఆదేశాలను రిజ్వీ కమిషనర్ హరికిరణ్ పట్టించుకోలేదంటూ మంత్రి జూపల్లి చేసిన ఆరోపణలతో దుమారం చెలరేగింది. రిజ్వీ వీఆర్ఎస్ నిర్ణయం తీసుకోవడంతో వివాదం తారాస్థాయికి చేరుకుంది. మరొకవైపు ఈ వ్యవహారంలో ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టాయి ప్రతిపక్షాలు. హ్యాంగ్ ఓవర్ రేంజ్కు చేరింది. శాఖలో మంత్రి ఉన్నతాధికారుల మధ్య కొన్ని నెలలుగా ఉన్న అంతర్గత విభేదాలు ఒక్కసారిగా బయటపడ్డాయి. ఇచ్చిన ఆదేశాలను ప్రిన్సిపల్ సెక్రటరీ రిజ్వీ, కమిషనర్ హరికిరణ్ పెడచెవిన పెట్టారంటూ సీఎస్ కు మంత్రి జూపల్లి కృష్ణారావు ఫిర్యాదు చేయడం, వెంటనే రిజ్వీ వీఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకోవడం, దాన్ని ఆమోదించవద్దంటూ సీఎస్ కు మంత్రి మరో లేఖ రాయడం సంచలనం రేపింది. పైగా అనుచిత ప్రవర్తన, క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడ్డ రిజ్వీపై కఠిన చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేయడం చర్చనీయాంశంగా మారాయి. రిజ్వీ ఉద్దేశపూర్వకంగా విధులను ఉల్లంఘించారని, రాజ్యాంగబద్ధమైన విధుల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని, మంత్రిగా తన విధుల నిర్వహణకు అడ్డంకులు సృష్టించారని ఆరోపించారు. అనుచిత ప్రవర్తన, క్రమశిక్షణ ఉల్లంఘన నేపథ్యంలో రిజ్వీపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు మంత్రి జూపల్లి. ఆబ్కారీ శాఖలో ఈ వివాదం చాలా రోజులుగా సాగుతోంది. మద్యం బాటిళ్లపై వేసే హలోగ్రామ్స్ లేబుల్స్ సంబంధించి 11 ఏళ్లుగా ఒకే కంపెనీకి సరఫరా కాంట్రాక్ట్ ఇవ్వడమే గొడవకు ప్రధాన కారణం. కొత్త టెక్నాలజీ, మరింత సెక్యూర్ లేబుల్స్ ఇచ్చేలా కొత్తగా టెండర్లు పిలవాలని మంత్రి ఆదేశించిన ముఖ్య కార్యదర్శి రిజ్వీ పాతవారికే అవకాశం కల్పించారని విమర్శలున్నాయి. తాను సూచించిన కంపెనీకి కాంట్రాక్ట్ ఇవ్వకుండా రిజ్వీ సమీక్ష పేరుతో కాలయాపన చేస్తున్నారనే ఆగ్రహంతో మంత్రి ఉన్నారని తెలుస్తోంది. బకాయిలు, కాంపౌండింగ్ ఫీజును పునః పరిశీలించాలని మంత్రి 3 పర్యాయాలు ఆదేశించినా ముఖ్య కార్యదర్శి పట్టించుకోలేదని చెబుతున్నారు. చట్టవిరుద్ధంగా డెమరేజ్ ఛార్జీలను వసూలు చేశారనే ఆరోపణలతో సంబంధిత రికార్డులు అందజేయాలని మంత్రి కోరినా నివేదికల పేరుతో ముఖ్య కార్యదర్శి జాప్యం చేశారనేది మంత్రి జూపల్లి వెర్షన్. క్యాప్రికార్న్ బెండర్స్ నుంచి 6,15,00,000 డెమరేజ్ ఛార్జీలు ముక్కుపిండి వసూలు చేయడంతో మంత్రి ఆగ్రహం మరింతగా రెట్టింపైంది. ఏబీడీ కంపెనీ మద్యం ఉత్పత్తి, ధరల విషయంలో జాప్యం చేయడం మూలంగా ప్రభుత్వానికి భారీ నష్టం వచ్చిందని, దీనికంతటికీ ఎక్సైజ్ కమిషనర్ హరికిరణ్ కారణమని మంత్రి అంచనాకు వచ్చారని సమాచారం. ఇక బార్ అసోసియేషన్ ఫిర్యాదులు, A4 దుకాణాల సంఘం నుంచి వచ్చిన ఫిర్యాదులపై నివేదిక ఇవ్వాలని కమిషనర్ హరికిరణ్ను మంత్రి కోరినా ఇంతవరకు నివేదిక ఇవ్వలేదు. ఆందోళనకు గురైన రిజ్వీ, హరికిరణ్ నిర్ణయాలు తీసుకోకుండా నేరుగా సీఎం రేవంత్ పేషికి ఫైళ్లు పంపించడం మొదలుపెట్టారని తెలుస్తోంది. తెలంగాణ సచివాలయం బిజినెస్ రూల్స్ ప్రకారం మంత్రులకు చాలా అంశాల్లో నిబంధనలు సడలించే అధికారం లేదని అభ్యంతరం వ్యక్తం చేస్తూ పంపించేవారని సీనియర్ అధికారులు చెబుతున్నారు. దీంతో అవమానానికి గురైన మంత్రి జూపల్లి ఇద్దరు అధికారులపై వ్యక్తిగతంగా కక్ష పెంచుకుని లేనిపోని దుష్ప్రచారం చేస్తున్నారని సచివాలయంలో ఐఏఎస్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇదే అదనుగా విపక్షాలు ప్రభుత్వాన్ని కార్నర్ చేశాయి. సీఎం, మంత్రులు తమ మాట వినడం లేదని, ఐఏఎస్ అధికారులను బలిపశువులను చేస్తున్నారని ఆరోపించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సీఎం రేవంత్ రెడ్డి అల్లుడు, మంత్రి జూపల్లి కొడుకు మధ్య వచ్చిన టెండర్ వివాదంతోనే సీనియర్ ఐఏఎస్ అధికారి రిజ్వీ వాలంటరీ రిటైర్మెంట్కు అప్లై చేశారన్నారు. రిజ్వీ వీఆర్ఎస్ తీసుకోవడం రాష్ట్ర ప్రభుత్వ వ్యవహార శైలి ఎన్నో అనుమానాలకు తావిస్తోందన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. మంత్రుల ఒత్తిడికి లొంగకపోతే బలి చేస్తారా అని మండిపడ్డారు. ముఖ్యమంత్రి గారి అల్లుడికి ఓ టెండర్ కావాలంట ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో, మంత్రి గారి కొడుకేమో ఆయన కాకుండా ఇంకెవరికో ఇవ్వాలంట. సో ఇద్దరు పంచాయతీ అన్నమాట. ముఖ్యమంత్రి గారి అల్లుడు, మంత్రి గారి కొడుకు, 500 కోట్ల టెండర్ పంచాయతీ ఇది. ఈ టెండర్ పంచాయతీలో మధ్యలో నలిగిపోయిన రిజ్వీ గారు ఇవాళ 10 సంవత్సరాల తన సర్వీస్ను వదులుకొని నాకు వద్దు ఈ దౌర్భాగ్య ప్రభుత్వం, ఈ దౌర్భాగ్య పరిస్థితి అని చెప్పి రాజీనామా చేసి వారు వాలంటరీ రిటైర్మెంట్ పెట్టుకొని తప్పుకునే పరిస్థితి వచ్చింది. వాలంటరీ రిటైర్మెంటు ఆయన పెట్టుకుంటే, అప్లికేషన్ పెట్టుకుంటే బయటికి ఎట్లా వచ్చింది వ్యవహారం మొత్తం కుంభకోణం అంతే. మంత్రి గారు జూపల్లి కృష్ణారావు, ఎక్సైజ్ మంత్రి, ఆయన ఈ ఉత్తరం రాసిండు. ఏమని? ఈయన అధికారి, ఐఏఎస్ అధికారి గారు పెట్టుకున్న వాలంటరీ రిటైర్మెంట్ను ఆమోదించవద్దు, ఆయన మీద ఎంక్వైరీ చేయాలి, నేను చెప్పినట్టు ఇనలేదు, ముఖ్యమంత్రి చెప్పినట్టు ఇన్నాడు, ఆయన అల్లునికి వచ్చింది, నా కొడుకు రాలేదు అని చెప్పి ఆ అధికారి మీద కక్ష తీర్చుకోవడానికి మంత్రి గారు రాసిన ఉత్తరం అధికారిని చివరికి తన వాలంటరీ తీసుకునే, రిటైర్మెంట్ తీసుకునే పరిస్థితి తెచ్చింది. కేటీఆర్ ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి జూపల్లి. ఐఏఎస్ అధికారి రిజ్వీ వీఆర్ఎస్ తీసుకోవడానికి తనకు సంబంధం లేదన్నారు మంత్రి జూపల్లి. సీఎం అల్లుడు, తన కుటుంబంపై కేటీఆర్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, కేటీఆర్ పై పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. ఆయన స్వంత జనరల్ గా ఎవరి అవసరాలు వాళ్ళకుంటే సొంత అవసరం కోసం వేరే ఉద్యోగం చూసుకుంటున్నప్పుడు ఆయనకు ప్రైవేట్ లో పెద్ద జీతం ఉద్యోగం వచ్చింది కాబట్టి ఆయన వాలంటరీ పెట్టుకున్నాడు. దానికి దీనికి ముడిపెట్టే కార్యక్రమం చేసి ఇలా కేటీఆర్ మాట్లాడుతూ రకరకాల మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఫైనలే చేయలే, అసలు టెండరే పిలువలే. రాజకీయ రంగు పులిపేటువంటి కార్యక్రమం చేసి ముఖ్యమంత్రి గారి అల్లుడు పైన ఆరోపణలు, 500 కోట్ల ముడుపులని, కుటుంబం పైన బురదల్ని కార్యక్రమం చేయడం, అట్లాగే మా పిల్లగాని పైన నా కొడుకు కూడా తెలియదు కాంట్రాక్ట్ కోసం అని చెప్పని దిగిన బుద్ధి, మతి, శృతి ఉందా?
కడుపుకు అన్నం తింటున్నాడా గడ్డి తింటున్నారా అన్న మాకు బాధ అనిపిస్తుంది మీరు ఓడిపోవడం. మీకు ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ బాగుంటది, మీరు ఒక్కసారి కేసీఆర్ అడగండి, క్యాబినెట్ ర్యాంకు పదవి మిగతా నేను చూసుకుంటూ ఉంటే నేనేమన్నా కేటీఆర్ నీకు గుండె మీద చేసుకొని చెప్పియాలా? నేను ఓడిపోయి పదవులు అడిగటోని కాదు. మొత్తానికి ఆబ్కారీ శాఖలో అధికారులు మంత్రి మధ్య భగ్గుమన్న విభేదాలు రాజకీయంగానూ రచ్చరాజేస్తున్నాయి. ఈ గొడవపై ప్రభుత్వ పెద్దలు ఎలా స్పందిస్తారన్నది ఆసక్తిగా మారింది.